వెల్కమ్ టు 7 ఎక్స్ప్రెస్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బాంబే కాలనీ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. నాగేశ్వరరావు అనే వ్యక్తి భార్యపై మనస్తాపానికి గురై గడ్డి మందు తాగి కొడుకునికి తాగించి ఆత్మహత్య యత్నం చేశాడు. అంతేకాకుండా తన 4 సంవత్సరాల కూతురికి కూడా తాగించే ప్రయత్నం చేశాడు. తండ్రి కొడుకుల పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే జూలూరు పాట్ గ్రామానికి చెందిన నాగేశ్వరరావు నందితిలకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు, ఒక బాబు, పాప. తన అత్తగారిల్లు మణుగూరు మండలం రామాంచవరం కావడంతో అత్తగారింటికి దగ్గర జీవనం కోసం నాగేశ్వరరావు మణుగూరులో కాపురం పెట్టాడు. భార్యాభర్తల నడుమ అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉండేవి. మళ్లీ సర్దుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే నిన్న తన అత్తగారింటి వద్ద భార్యాభర్తల నడుమ గొడవ జరిగిందని, అది అవమానంగా భావించి తన 2 పిల్లల్ని తీసుకొని మణుగూరులోని తన ఇంటికి వచ్చి తీవ్ర మనస్తాపంతో తాను గడ్డి మందు సేవించి 2 పిల్లలకు కూడా తాగించే ప్రయత్నం చేశాడు. ముందుగా కుమారుడికి పోసి తర్వాత కూతురికి పోసే ప్రయత్నంలో ఒక్కసారిగా నాగేశ్వరరావు కింద పడిపోయాడు. అతని యజమాని చూసి 108కి సమాచారం ఇచ్చి మణుగూరు 100 పడకల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అప్పటికే నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందని వెంటనే భద్రాచలం పంపించారు. కుమారుడికి డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. కానీ ప్రయోజనం లేదని కుమారుడు కౌశిక్ ని కూడా భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మా హాల్ కాడికి అలా వదిన వచ్చి ఇట్లాగా మందులో తాగి పడిపోయడం రక్తం కప్పాలని చెప్తే నేను పరిగెత్తి వెళ్ళి చూసేసరికి ఆయన గ్రీన్ తీసుకున్న మందులో తాగి కొట్లాడు. అది ఏమిటంటే నేను అంబులెన్స్ పిలిపించి అలా ఆయన తీసుకొచ్చి ఫోన్ నెంబర్లో పని చేయకపోతే పరిగెత్తికి వెళ్ళి అక్కడ పనిచేసి కాడికి వెళ్ళి తీసుకొచ్చి ఇంక ఇట్లా పొజిషన్ తీసుకుని అందులో అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ తీసుకొచ్చాం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ముగ్గురు పడాలి గొడవపడి పిల్లల్ని తీసుకుని పిల్లలు 2 పాపను బాబుని తీసుకుని మా హాల్ వెనకాల ఇంటికి వచ్చారండి. అది ఇంతకుముందు గొడవలాగే ఉన్నది అనుకున్నారు, కానీ ఇంత సీరియస్గా ఉంటుంది అని అనుకోలేదు. కాకపోతే ఇంత సీరియస్గా ఉన్నది హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే వీళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు మీ దగ్గర పనిచేస్తారు? ఇంతకుముందు అలా మా దగ్గర పనిచేసారు. వాళ్ళు వదిన చేస్తారు. ఇద్దరు పనిచేస్తారు. ఇప్పుడు మందు తాగింది ఎక్కడ తాగారు? ఇక్కడ తాగారా? మా హాల్ వెనకాల ఉన్నాయి. మీ హాల్ వెనకాల తాగారు. హాల్ వెనకాల గొడవ పెట్టుకుంది ఎక్కడ? గొడవ పెట్టుకుని రాంజనంలో. అంటే ఆ నుంచి గొడవ పెట్టుకుని వచ్చి ఇక్కడ మందు తాగాడు. మందు పిల్లలు తీసుకొచ్చి పిల్లడు కూడా తాగిపించాడు. పిల్లలు కూడా తాగిపించబట్టి పిల్ల తాగలేదు. పిల్ల తాగలే. పిల్లడు కూడా తాగాడు. పిల్లడు తాగేసి అమ్మాయి అక్కడ పోయింది. తన వల్ల ఏంటంటే పిల్లడు అంటే కొంచెం తాగాడు బాగున్నారు అనుకో. కాకపోతే హాస్పిటల్ పొజిషన్ అర్థమైంది అంటే ఇతను కూడా సీరియస్ కండిషన్. సీరియస్గా ఉంది. మరి ఎందుకు ఇచ్చారు ఇక్కడ తీసుకెళ్ళిపోతే? అంటే ఒక అంబులెన్స్ ఇతను తీసుకెళ్ళన్నారు. అంబులెన్స్ ఒక ఎయిర్ మన ఆక్సిజన్ సఫిషియెంట్గా లేకపోతే మాత్రం ఇద్దరికి సరిపెట్టలేము కదా, మళ్ళీ మా మీద ఎఫెక్ట్ అయితే ఇంకొక అంబులెన్స్ సపరేట్ పెడతారంటే తీసుకెళ్తే ఆక్సిజన్ కోసం సపరేట్ చేసి అతను కష్టమైతే అతను కష్టం నాకు అంటే ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ పెట్టి అడిగితే కష్టం. అయితే టైమే తప్ప దానికి రోజు లేదు. ఓకే.